తమ పాపకు జరిగినట్టు మరెవరికి జరగొద్దని అన్నారు సహస్ర తల్లి. దీనిపై కఠిన చట్టం తీసుకురావాలన్నారు. ఇలాంటి వదిలేస్తే తనలాంటి ఎందరో తల్లులు బాధపడతారని ఆవేదన వ్యక్తం చేశారు. మా పాప ఏం చేసిందని అన్నేసి కత్తిపోట్లు పొడిచాడు. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే కఠిన శిక్షలు అమలు చేయాలని సూచించారు. తామెంతో కష్టించి పిల్లలను పెద్ద చేశామన్నారు సహస్ర తల్లి. చిన్న వయసులోనే ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తున్నాయని నిలదీశారు. ఇందులో పిల్లాడితో పాటు తల్లిదండ్రుల తప్పు కూడా ఉందని, వారిని సైతం దండించాల్సిందే అని డిమాండ్ చేశారు సహస్ర మదర్. చూపండి, నా ముంగట చంపండి, మా ముందు చంపండి, టీవీలో అందరి ముందు చంపండి. అదే డిమాండ్ చేసేది. డిమాండ్ చేయడానికి ఏం లేదు ఇక్కడ. ఏముంటుంది చెప్పండి? ఒక తల్లి ఆవేదన ఏముంటుంది చెప్పండి? ఒక 1 hour లో ఒక మంచి పిల్ల మీరు చూసుంటారు. ఏం ప్రాబ్లం ఉంది నా పిల్లకి చెప్పండి? నేను ఎందుకు డిమాండ్ చేయకూడదు? ఏం ప్రాబ్లం ఉంది ఆ పిల్ల? నా పిల్లకి ఏమైనా తక్కువ చేశాను? చిన్నప్పటి నుంచి డబ్బులు పెట్టి 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 అంత పెద్ద చేసుకొని ఎందుకు ఊరుకోవాలండి? ఆ అబ్బాయి అట్లా చేస్తుండే. అట్లీస్ట్ ఒక చిన్న బ్యాట్ కోసం చేస్తారా? రేపు చిన్న చాక్లెట్ కోసం కూడా చేస్తారని వదిలేస్తారా? పేరెంటింగ్ పరంగా మీరు తల్లిదండ్రులకు ఏమైనా కోచింగ్ చేస్తున్నారా? తల్లిదండ్రులకు కూడా శిక్షించాలండి. ఎందుకంటే సార్ చెప్పారు కదా, సెల్ తెచ్చుకున్నాడు అప్పుడు అడిగారంట అంటే అప్పుడే దండించుండి చాలా ఘోరంగా చేసుంటే గనక ఇప్పుడు ఇంత అయ్యేవాడు కాదేమో అని నేను అనుకుంటున్నానండి. ఖచ్చితంగా పేరెంట్స్ కూడా ఉంటది, పేరెంట్స్ కూడా శిక్షించాలి. అదే నేను కోరుకునేది. పేరెంట్స్ ని శిక్షించాలి, వాడిని మాత్రం చాలా దారుణం చేయాలి. అసలు నా పాప ఎంత దారుణం చేశారో మీకు అందరికీ తెలుసు. నేను చెప్పాల్సి స్కూల్ టీచర్స్ కూడా చెప్పాలి. స్కూల్ టీచర్స్ మా బాబు కూడా చదువుతున్నారు, మీరు వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకోండి, ఎలా ఉంటాడు ఏంటి వాళ్ళు కూడా చూస్తుంటే పేరెంట్స్ కి చెప్పాలి కదా. ఇప్పుడు పేరెంట్స్ కాకపోతే టీచర్స్ కైనా తెలుస్తుంది మెంటాలిటీ ఏంటి అనేది. అబ్బాయి చదువుతున్నాడా వస్తున్నాడా లేదా అని తెలుస్తుంటది. సో పేరెంట్స్ అయినా ఇన్ఫార్మ్ చేయాలి కదా, చుట్టుపక్కల వాళ్ళకి కావచ్చు. కానీ పేరెంట్స్ కి చెప్పుంటే వాళ్ళని దండించలేరా అని నేను క్వశ్చన్ చేస్తున్నానండి. ఒక యాజ్ ఏ పేరెంట్ గా నేను క్వశ్చన్ చేస్తున్నాను. తన పొరుగున ఉండే ఇంట్లోకి బ్యాట్ చోరీ కోసం కిల్లర్ వెళ్లాడు. అతడు బ్యాట్ తీసుకుని బయటకు వస్తుండగా పాప అరవడంతోనే దుర్ఘటనకు పాల్పడినట్టు పోలీసులు చెప్తున్నారు. నేబరింగ్ ఇల్లులో ఉన్న ఒక 14-year-old అబ్బాయి, he was found to have committed a murderని. బేసికలీ ఆయన ఏం చేశాడంటే వాళ్ళ ఇల్లు దగ్గర ఉంటుంది. సో వీళ్ళ టెర్రస్ నుంచి వాళ్ళ టెర్రస్ వరకు విదౌట్ ఎనీ ప్రాబ్లం వెళ్ళిపోవచ్చు, దూకి వెళ్ళిపోవచ్చు. సో ఆయన ప్రకారం ఆయన దూకేసి అక్కడ వెళ్ళి ఒక క్రికెట్ బ్యాట్, వాళ్ళ ఇంట్లో ఒక క్రికెట్ బ్యాట్ ఉంటుంది, ఆ క్రికెట్ బ్యాట్ దొంగతనం చేయడం అని ఆయన దగ్గర పెట్టుకోవడం అని అనుకొని వెళ్ళాడు. సో అది వెళ్తప్పుడు అక్కడ అది బ్యాట్ తీసుకొని బయటకు వస్తప్పుడు ఆ పాప హ్యాస్ సీన్ హిమ్. చూసినాక వెంటనే అరిచింది. అరుస్తే ఈయన భయపడి ఇమీడియట్లీ ఆమెకి అక్కడ ఆ ఇంట్లో బెడ్రూమ్లో తోసేసి అక్కడ ఆయన దగ్గర ఉన్న ఆయన ఒక నైఫ్ పట్టుకు వెళ్ళాడు. సో ఆ నైఫ్తో హీ స్టాబ్డ్ హర్ అండ్ దెన్ వచ్చేసాడు. అండ్ ఇన్ఫ్యాక్ట్ మనకి తర్వాత ఇన్వెస్టిగేషన్ డీటెయిల్లో చూసినప్పుడు మన ఐఓస్ రియలైజ్ దట్ ఇనీషియల్ స్టేజెస్లో కూడా ఎగ్జామిన్ ఆయనతో మాట్లాడేటప్పుడు హీ హ్యాడ్ యాక్చువల్లీ మిస్లెడ్ ద ఇన్వెస్టిగేటర్స్ బై టెలింగ్ దట్ నాకు వినిపించింది, పాప అరిచినట్టు వినిపించింది అండ్ 10 o'clock అలా హీ ట్రై టు టెల్ సమ్ స్టోరీ అరౌండ్ దట్. అయితే తన పాపను చంపిన అతడు మైనర్ కాదు, మేజర్ అన్నాడు సహస్ర తండ్రి. ఇలాంటి వారిని ఇదే రోజు ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు ఆయన. అతడు బ్యాట్ కోసం రాలేదని, కత్తి కూడా వెంట తెచ్చాడని, కావాలని తప్పుదారి పట్టించడంతో భాగంగా ఇవన్నీ తెరపైకి తెస్తున్నట్టు ఆరోపించారు సహస్ర ఫాదర్. అన్యాయానికి నేను ఒకటే కోరుకుంటున్నాను, ప్రభుత్వానికి నాకు ఖచ్చితంగా న్యాయం జరగాలి. కొందరు విచారణలో తెలుస్తుంది నాకు బ్యాట్ కోసం వచ్చి వెళ్ళిపోయాడు అని చెప్తున్నాడు. బ్యాట్ కోసం వస్తే వాడు కత్తి ఎందుకు తెస్తాడు? ప్రీ ప్లాన్ గా వచ్చిండు, వాడు చాలా మేజర్ మైండ్ మంది. వాడిని మాత్రం ఇదే రోజు ఎన్కౌంటర్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఎక్కువ రోజులు కూడా గడువు తీసుకోకండి, తీసుకుంటే మాత్రం చాలా పెద్దగా వెళ్లాల్సి వస్తుంది. నేను చాలా ఫైట్ చేస్తా ప్రభుత్వంతో, ఒకటే చెప్తున్నాను. బ్యాట్ కోసం అయితే రాలేడు వాడు, అన్ని స్లిప్ రాసుకొని అన్ని చేసుకొని వచ్చిండాడు. కత్తి తెచ్చుకోవడం ఏంది నాకు అర్థమవుతలేదు. దొంగతనానికి వచ్చి నా పాపను చంపిండు. నా పాపను చంపితే నా పాప తిరిగి రాదు. నా కడుపు మంట ఒకటే చెప్తున్నాను, వాడిని మాత్రం ఇదే రోజు ఎన్కౌంటర్ చేయాలని కోరుతున్నాను. కాల్ చేయండి వాడిని,
నిలదీసి పెట్రోల్ వేసి కాల్ చేయండి సార్, ఒకటే చెప్తున్నాను ప్రభుత్వానికి చట్టానికి. అంటే మా బాబు ఆడుకునేటవాడు, మా పాపతో ఇప్పుడు మా పాప వెళ్ళేది కిందనే ఆడుకుంటాం, మా ఓనర్ వాళ్ళ పిల్లలతోనే ఆడుకుంటుంది మా పాప తప్ప వేరే వాళ్ళతో ఎక్కువ వెళ్ళదు. మా ఇంటికి వచ్చేవాడంటే నేను లేనప్పుడు తెలియదు సార్, ఎందుకంటే నా బాబుతో క్రికెట్ గ్రౌండ్ గల్లీలోనే ఆడతాడు, ఒక్కోసారి గ్రౌండ్కి వెళ్తాడు. ఆ బ్యాట్ కొనడానికి కారణం వాడు ఊకే ఏడుస్తున్నాడు అని చెప్పి బ్యాట్ కూడా కొనిచ్చాను, 1, 2, 3 టైమ్స్ కూడా కొనిచ్చాను నేను బ్యాట్. బ్యాట్ కోసం అయితే చాలు కొందరు చెప్తున్నారు బ్యాటరీ కోసం ఇది తప్పుదారి తప్పిస్తున్నారు, చాలా చెప్తున్నాను, ఇది చాలా జాగ్రత్తగా వినండి, తప్పుదారి తప్పిస్తున్నారు, ఇది కాదు, ఇది ఆడు ప్రీ ప్లాన్ గా వచ్చిండు, మర్డర్ చేసిండు, వీని మాత్రం ఎన్కౌంటర్ ఇదే రోజు చేయాలని కోరుతున్నాను ప్రభుత్వాన్ని. కూకట్పల్లి పిఎస్సీ సహస్ర కుటుంబ సభ్యులు ఆందోళన నిర్వహించారు. తమకు న్యాయం చేయాలంటూ బాలిక తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. నిందితుడిని తమ ముందుకు తీసుకురావాల్సిందే అని వారు కోరారు. సహస్ర వంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే కొత్త చట్టం తేవాలన్నారు కేఏ పాల్. బెట్టింగ్ యాప్లు నిషేధిస్తూ ఎలాంటి చట్టం తెచ్చారో సహస్ర చట్టం కూడా అలాగే తీసుకురావాలి అన్నారు. సహస్ర లాంటి బిడ్డ మరొకరు చనిపోకూడదు. సహస్రను చంపిన బాలుడికి 14 ఏళ్లు అయినప్పటికీ స్పీడ్ కోర్టులో విచారణ జరపాలని సూచించారు కేఏ పాల్. ఈ బాలుడికి ఫోన్ ఎవరిచ్చారు, క్రైమ్ ఎపిసోడ్స్ ఎలా చూశాడని ప్రశ్నించారు పాల్. ఇందులో తల్లిదండ్రుల పాత్ర ఎంతవరకు ఉందో కూడా ఆలోచించాలన్నారు ఆయన. ఈ ఘటనపై ప్రత్యేక చట్టం తెచ్చే వరకు పోరాడతామని కేఏ పాల్ అన్నారు. సమాజంలో క్రైమ్ బేస్డ్ మూవీస్ ఎపిసోడ్లు ఎక్కువయ్యాయని, వీటిపై గట్టి నిఘా పెట్టాలని కామెంట్ చేశారు పాల్.